హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నయ్యస్ కుకింగ్. నేను మీ రాజేశ్వరి. ఈరోజు నోటికి రుచిగా పుల్లగా ఉండే చుక్కకూర చట్నీ చూపెట్టబోతున్నానండి. ఒక 10 నిమిషాల్లో ఈ చట్నీని మనం చేసుకోవచ్చండి. ఈ చట్నీలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే మనం వండిన అన్నం మొత్తం ఖాళీ చేసేస్తారండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అసలు హడావిడేమి లేకుండా వంట రాని వాళ్ళు కూడా ఈ చట్నీని ఎంతో క్విక్గా సులభంగా చేసుకోవచ్చండి. అందుకు 250 గ్రాముల చుక్కకూరను 150 గ్రాముల మిర్చిని తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో 2 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం తీసుకున్న 150 గ్రాముల మిర్చిని ఫ్రై చేసుకోవాలండి. మిర్చి మంచిగా వేగిపోవాలండి. మన మిర్చి మొత్తం వేగిపోయింది కదండి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్లోకి మనం మిర్చిని మొత్తం తీసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న 250 గ్రాముల చుక్కకూరను వేసుకుందామండి. మనకు చుక్కకూర 2 నిమిషాల్లో ఉడికిపోతుందండి. ఎక్కువ సమయం ఏం పట్టదు. ఇప్పుడు చుక్కకూర ఉడికిపోయింది కదండి. చుక్కకూర మొత్తం వేడిపోయే వరకు పక్కకు పెట్టుకోవాలండి. వేడిపోయిన తర్వాత 10 రెబ్బల వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే మిక్సీ పట్టేటప్పుడే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. మనం వెల్లుల్లి ఎంత ఎక్కువగా వేసుకుంటే మన చట్నీ అంత రుచిగా ఉంటుందండి. మిక్సీ పట్టేటప్పుడే నేను చట్నీలో కొంచెం ఉప్పును వేసి మిక్సీ పడుతున్నానండి. ఇప్పుడు మనం చట్నీలోకి పోపు సిద్ధం చేసుకుందామండి. పచ్చిమిర్చి వేయించిన ఆయిల్లోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. కరివేపాకు వేగిపోయిన తర్వాత 2 ఎండుమిర్చిలను వేసుకుంటే మన పోపు అనేది రెడీ అయిపోయినట్టే అండి. ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న చట్నీని అంతా పోపులోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆయిల్ అంతా చట్నీలోకి దిగిపోతుంది. అంతే అండి, మన కమ్మని రుచికరమైన పుల్లని చుక్కకూర చట్నీ రెడీ అయిపోయినట్టే. కొంచెం వేడన్నంలోకి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ట్రై చేసి కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి.